దేవుడు చూసేది నీ పై అందం కాదు, నీ పై రూపము కాదు. దేవుడు చూసేది నీ ఆంతరంగిక అందము. హల్లెలూయా. నువ్వు తెల్లగున్నా, నువ్వు నల్లగున్నా, నువ్వు పొట్టిగున్నా, నువ్వు పొడుగున్నా, నువ్వు లావుగున్నా, నువ్వు సన్నగున్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు నిన్ను ఎలా కోరుకుంటున్నాడో తెలుసా? నీ హృదయపు అంతరంగాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం అది ఇవ్వడానికి ఇష్టపడము, అది బాగు చేసుకోవడానికి మనం ఇష్టపడం. కానీ లేని ఈ యొక్క మట్టి దేహానికి ఎన్ని దిద్దులో ఎన్ని అద్దుకుంటారో. మొన్నటి దినాన కర్ణాటకలో ఒక యవనస్తురాలు ముందే చాలా చక్కగా ఉంది, దేవుడిచ్చిన అందం ఉంది, అది సరిపోలేదు ఆమెకి. ఇంకా చెక్కించుకొని ప్లాస్టర్ సర్జరీస్ చేయించుకొని చిట్ట చివరికి అది వికటించి చనిపోయిందండి రీసెంట్గా. ఏమైపోతుంది? అందము నాశనానికి తీసుకువెళ్తుంది. దేవుడు నీకు అందం ఇచ్చాడంటే అందం ద్వారా దేవుని స్తుతించు. ప్రభా, నన్ను ఇలా కలుగ చేసినందుకు నీకు స్తోత్రాలయ్యా, నా ద్వారా నీకు మహిమ రావాలని నువ్వు ప్రభుని వేడుకోవాలి. కానీ నా అంత అందగత్తే ఈ పెరుచర్లలోనే లేదనొద్దు. గర్విష్ఠులకు ఎప్పుడు ప్రభు దూరంగానే ఉంటాడట. గర్విష్ఠుల గర్వాన్ని అణిచేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. హల్లెలూయా.